హల్లెలూయా. మంచిది. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ అవకాశాన్ని బట్టి దేవాది దేవునికే సకల మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. దైవ వాక్యములో నుండి ఆదికాండం 1వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు చదువుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకరముగాను శూన్యముగా నుండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ ఘనమైన గొప్ప నామానికి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. వాక్యమైన దేవుడు, ఆత్మస్వరూపివి నాయన. నీ ఆత్మ ద్వారా నీ వాక్యము చేత నీ ప్రజల హృదయాలను మీరు తాకండి. ప్రతి ఒక్కరి యొక్క మనస్సును తెరవండి, హృదయాన్ని తెరవండి, చెవులను తెరవండి. అల్పుడను నీ పాదధుని తండ్రి, మీ దాసుని నీ యందు నాయన మరుగుపరిచి నీ ఆత్మాభిషేకంతో నింపి మీ దాసుని నోటని వాక్కుంచి మీరు మాట్లాడండి. నీ ఆత్మ సహమును కోరి నీ కృప మీద ఆధారపడి యేసుక్రీస్తు ప్రభు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ తోడై ఉండునుగాక. ఈరోజు ఒక దైవ వాక్యాన్ని వింటున్న మీలో ప్రతి ఒక్కరు కూడా ఏదో వాక్యాన్ని మనం వచ్చాము కదా, పాస్టర్ గారు ఏదో వాక్యం చెప్పారు వినేసి వెళ్ళిపోద్దామని అనుకోకుండా వాక్యమును విని వాక్యాన్ని దయచేసి అవలంబించండి, అనుసరించండి. అప్పుడు అది ప్రయోజనకరంగా ఉంటుంది. లేకపోతే యాకోబు 1వ అధ్యాయంలో 22 వచనాల్లో ఏమన్నాడంటే, మీరు వాక్యాన్ని కేవలం వినువారు మాత్రం ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించేవారై ఉండుడి అన్నాడు. లేదనుకోండి, ఎవరైనా దేవుని యొక్క వాక్యాన్ని వినేసి వెళ్ళిపోతే వాడు ఏ రీతిగా ఉంటాడని చెప్తున్నాడంటే, అద్దం ముందుకు వచ్చి అద్దం దగ్గర తన ముఖాన్ని చూసుకొని బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తన ముఖం ఎలా ఉందో తెలియదు, మర్చిపోతాడు. ఆ రీతిగా ఉంటుంది అన్నాడు. కనుక దైవ వాక్యాన్ని శ్రద్ధగా మనం వినాలి. ప్రభుకి స్తోత్రం. మరోసారి దేవాది దేవుని గురించి ఒక అద్భుతమైన లేఖనాన్ని మీకు చెప్పబోతున్నాను. ఏంటంటే, దేవుడు ఆదియందు భూమి ఆకాశములను సృజించాడు. దేవుని యొక్క పేరులో చాలా పేర్లు ఉంది. అందులో ఒక విషయం ఏంటంటే సృష్టికర్త ఆయన. స్తోత్రం. అండ్ మీరు సాధారణంగా గమనించినప్పుడు దేవుడు అనబడడానికి యోగ్యతలో ఒక అర్హత ఏంటంటే సృష్టి కలిగించడం. సృష్టి అండ్ అదేవిధంగా తయారు అనడానికి తేడా ఉంది. తయారు చేయడం అనేది ఏదో ఒక వస్తువును ఆధారం చేసుకొని వాటి ద్వారా ఇంకొకటి తయారు చేయడం అనేది. దేవుడు తయారు చేసే దేవుడు కాదు, ఆయన సృష్టి చేసే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. సృష్టి అంటే హీ క్రియేట్స్. ఆయన ఏం చేస్తాడంటే, లేఖనం ఏం చెప్తుంది, శూన్యములో ఆయన సమస్తము కలుగు చేసే దేవుడు. నిరాకారములో అందుకే 2వ వచనానికి వెళ్తే భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండేది. శూన్యం అంతే. శూన్యములో నుండి సమస్తాన్ని కలిగించేవాడు. దేవుని స్తోత్రం. మనం ప్రభు నామమును బట్టి ప్రార్థించుచుండగా, ప్రభు నామమును బట్టి స్తుతిస్తుండగా, దేవుడు తన నామాన్ని బట్టి ఆయన కార్యము చేస్తాడు. అందుకు ఈరోజు మీకు తెలిసిన వాక్యం అయినప్పుడు కూడా
తెలిసింది, అందరికీ తెలిసిందే. కానీ వాటిని బట్టి మనం ప్రార్థన చేయాలి. హీ క్రియేట్స్ ద థింగ్స్, హీ క్రియేట్స్ అవుట్ ఆఫ్ నథింగ్. ఏమీ లేని వాటిలో నుండి దేవుడు సృష్టి కలుగజేస్తాడు. ఈ ఒక్క వచనం కానీ మీరు ధ్యానం చేయగలిగితే, ధ్యానం చేసి ప్రభువును మీరు స్తుతించగలిగితే, ధ్యానం చేసి ప్రభు సముఖంలో ప్రార్థన చేయగలిగితే, తన నామమును బట్టి దేవుడు కార్యం చేస్తాడు. ఇట్ ఈస్ నాట్ బికాజ్ ఆఫ్ అవర్ గుడ్నెస్ ఆర్ బికాజ్ ఆఫ్ అవర్ హోలీనెస్ ఆర్ నాట్ బికాజ్ ఆఫ్ అవర్ రైచియస్నెస్. మనలో ఉన్న నీతిని బట్టి కానీ, మనలో ఉన్న భక్తిని బట్టి కానీ దేవుడు కార్యము చేయటం కాదు. అలాగైతే కొద్ది మంది మాత్రమే ప్రపంచంలో దేవుని దయ పొందుకోగలరు. వేలుతో లెక్క పెట్టగలిగినంత ఉంటుంది. దేవుడు చేస్తున్న సమస్త కార్యాలు కేవలము తన నామ మహిమ కొరకే, తన నామమును బట్టి మాత్రమే ఆయన చేస్తున్నాడు. ఆయన స్తోత్రం. బైబిల్ గ్రంథంలో మనకేం తెలియజేస్తుంది? సరే, ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, సృష్టి అంతా కూడా ఏమీ కలగక మునుపు, ఏమీ లేనప్పుడు, సమస్తము శూన్యంగా ఉన్నప్పుడు ఎవరు దేవుని దగ్గర ప్రార్థన చేశారు? ప్రభువా సృష్టి చేయమని ఎవరైనా ప్రార్థన చేశారా? ప్రార్థన చేసినందుకు దేవుడు సృష్టి చేశారా? నో, ఆయన తన స్వభావాన్ని బట్టి చేశాడు. దేవుని స్తోత్రం. ఓకే, సో ఆది అందు దేవుడు, ఆది అన్న వెంటనే సమస్తానికి మూలము అని అర్థం. కానీ దేవుని గురించి మరో విషయం చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభు ఆది అంతమై ఉన్నవాడు. కానీ తండ్రి అన్న దేవుడు ఆది అంతము లేనివాడు. ప్రభుకి స్తోత్రం. దేవునికి ఆది లేదు, అంతము లేదు. ఎవరు కూడా చెప్పలేరు దేవునికి ఫలానా సందర్భాలు, ఫలానా సంవత్సరములు, లేదా కొన్ని వందల లేదా కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఆయన ఉండేవాడని ఎవరు చెప్పలేరు. ఆయన గురించి లేఖనం ఏం చెప్తుందంటే, ఆయన నిత్యుడగు దేవుడు, ఆయన నిరంతరం ఉండే దేవుడు, ఆయన సంవత్సరమునకు ఆయనకు అంతము లేదు. బట్ యేసు ప్రభు మాత్రం ఆదియు అంతమై ఉన్నాడు. దేవుని స్తోత్రం. సో దైవ లేఖన భాగంలో ఈయన సృష్టికర్త అన్న దేవుడు, సృష్టిని కలిగించేవాడు. ఎక్కడ సృష్టి కలుగజేస్తాడంటే, ఎక్కడ శూన్యముగా ఉన్నదో, ప్రభుకు స్తోత్రం చెప్దాం, ఎక్కడ శూన్యముగా ఉన్నదో అక్కడ ఆయన సృష్టి చేస్తాడు. ఎక్కడ చీకటి ఉందో అక్కడ ఆయన వెలుగును కలుగజేస్తాడు. కలిగించడం అనేది తెలుగు పదాల్లో మనం చూస్తే, దాన్ని మరో విధంగా ఇంగ్లీష్ వెర్షన్లో చూసినప్పుడు హీ క్రియేట్స్ అనే పదాన్ని మనం చూస్తాం. ఓకే, ప్రభుకు స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఒక ప్రశ్న మీకు ఇవ్వబోతున్నా. ఈ ప్రశ్నకు మీరు ఆలోచించి జవాబు ఇవ్వండి. ఇందులోనే మీకు ఆన్సర్ కూడా మీకు దొరుకుతుంది. రైట్. ప్రభుకు స్తోత్రం. వండర్ఫుల్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. దేవుని యొక్క సృష్టి, దేవుడు సమస్తం కలుగు చేశాడు. ఓకే, మొదటి అధ్యాయం అంతా కూడా దేవుడు కలుగు చేసిన సృష్టి గురించి రాబడింది. ఆయన యొక్క సృష్టించిన తర్వాత ఆయన సృష్టి ఆగిపోయిందా, జరుగుతుందా? రెండో ప్రశ్న, ఆయన ఇప్పుడు కూడా సృష్టి చేయగలడా, లేకపోతే సృష్టి చేయడం మానివేశాడా? సరిగ్గా ఆలోచించి చెప్పండి. 7 దినములు ఆయన సృష్టి చేసిన తర్వాత విశ్రాంతి తీసుకున్నాను లేఖనం రాబడింది. ఇప్పుడు చెప్పండి, ఆయన ఇప్పుడు సృష్టి చేస్తున్నాడా, సృష్టి చేయటం లేదా? ఒకటి. అండ్ దేవుడు సృష్టించిన సృష్టిలో ఆగిపోయిందా, ఇంకా కొనసాగుతుందా? ఈ ప్రశ్నకు మీరు జవాబు ఇస్తే నీ భవిష్యత్తును గురించి కూడా అర్థమవుతుంది. అసలు ఏమి చేయగలడన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోగలరు. రైట్. ప్రభుకి స్తోత్రం. సృష్టిలో దేవుడు కొన్ని వాటిని ఇంకనూ సృజించబడినట్లుగా ఆజ్ఞాపించాడు, అన్ని కాదు. నేను వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఓ సందర్భాల్లో
దేవుడు సృజించిన సమస్తాన్ని చూసి ఇది మంచిది అంటూ సాయంకాలమును ఉదయము కలుగగా మొదటి దినం ఆయన, సాయంకాలమును ఉదయం కలుగగా రెండో దినం ఆయన, మూడో దినం ఆయన, ఇలాగ చెప్తూ వెళుతూ ఇది మంచిది అనే పదాన్ని ప్రతి స్థలాల్లో మనం చూస్తాం. రెండో దినాన్ని తప్ప మిగతా రోజులను కూడా ఇది మంచిది అన్నాడు దేవుడు. ఓకే, ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఆ విధంగా మాట్లాడుతూ వచ్చిన తర్వాత, సృజించిన తర్వాత మీరు గమనించండి, కొన్ని స్థలాల్లో దేవుడు ఏమన్నాడంటే ఫలించునుగాక అన్నాడు. మీరు ఫలించి భూమిని నిండించి అభివృద్ధి పరచమని చెప్పాడు. ప్రభుకి స్తోత్రం. ఆకాశ పక్షులను దేవుడు దీవించాడు, మీరు ఫలించి అభివృద్ధి పొందండి, భూమిని నింపండి. జలచర ప్రాణులను దేవుడు ఆస్వాదించాడు. అగైన్ మరలా మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించమన్నాడు. ప్రభుకి స్తోత్రం. ప్రతి విధమైన జీవులన్నింటినీ కూడా దేవుడు ఆస్వాదించాడు. ఈవెన్ నరుణ్ణి కూడా దేవుడు సృజించిన తర్వాత 26వ వచనం నుండి మనం చూస్తాం, రండి మనం మన పోలికందు నరుని సృజిద్దామంటాడు. 28వ వచనానికి వచ్చినప్పటికీ దేవుడు ఏమన్నాడు, దేవుడని యెహోవా వారిని ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని సంపూర్ణముగా లోపర్చుకోమని ఇంకా పరిపూర్ణమైన అధికారం దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. నా పాయింట్ ఏంటంటే, దేవుడు సృజించిన సృష్టికర్త అయిన దేవుడు కొన్నిటిని ఆశీర్వదించాడు, కొన్నిటిని ఫలించమని చెప్పాడు, మరి కొన్నిటిని ఫలించమని చెప్పలేదు. ఒకవేళ చెప్పుంటే చాలా ప్రమాదం జరిగిపోయి ఉండేది. ఎక్కడ ప్రమాదం జరిగిపోయి ఉండేది తెలుసా? దేవుడు కలుగు చేసిన సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఒకవేళ మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుడి అంటే ఇక అంతా స్తోత్రమే. ఇక భూలోకంలో ఎవరు ఒక్క సూర్యుని తేజస్సుకే ఎవరు కూడా తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. దేవుడు వాటిని ఫలించమని చెప్పలే, అభివృద్ధి పొందమని చెప్పలేదు. కాబట్టి ఇప్పటి వరకు మనం చూస్తున్నది ఒకటే సూర్యుడు, ఒకటే చంద్రుడు, తర్వాత నక్షత్ర గణాలను కూడా మనం చూడగలం. ఓకే, వీటిని ఎప్పుడు ఆలోచించినప్పుడు మీకేమనిపించింది? అరే నిజమే, దేవుడు వాటిని కూడా దీవించి ఉంటే, మీరు ఫలించమని చెప్పి ఉంటే మన పరిస్థితి ఏంటి అని ఆలోచించారు ఎప్పుడైనా? అసలు వాటి గురించి ఆలోచన లేకపోతే ఎక్కడ వస్తుంది? ధ్యానం చేస్తే కదా తెలుస్తుంది. అది తెలిసిన వెంటనే నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. ప్రభువా నీకు వందనాలయ్యా, నువ్వు ఎంత మంచి దేవుడు అయ్యా. అవసరమైన వాటిని మాత్రం అనుగ్రహిస్తూ మిగతా వాటిని దీవిస్తున్నావు, మిగతా వాటిని వారు ఫలింపజేస్తున్నావు, మిగతా వాటిని అభివృద్ధి పరుస్తున్నావు, మిగతా వాటిని విస్తరింప చేస్తున్నావు. నీకు స్తోత్రమయ్యా. ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. ఓకే, అగైన్ మనం వద్దాం. సో సూర్యుడిని, చంద్రుడిని, భూమి, ఆకాశమును వదిలేసి మిగిలిన వాటన్నిటి కూడా దేవుడు ఆశీర్వదించిన ఒక్కసారి ఆయన పలికిన పదము నేటి వరకు కూడా అది ఫలిస్తూనే ఉంది. ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. నేటి వరకు కూడా ప్రతి విధమైన ఫలమునిచ్చే చెట్లన్నీ కూడా ఫలిస్తూనే ఉంది. ఒక్కసారి దేవుడు పలికాడు, 4వ దినాన్న దేవుడు ప్రతి విధమైన విత్తనమునిచ్చే ఫలమునిచ్చే చెట్టు కలుగునుగా కన్నాడు. 3వ దినమున ప్రతి విధమైన విత్తనమును ఫలమునిచ్చే చెట్టు కలుగునుగా కన్నాడు. అండ్ దేవుడు కొన్ని సందర్భాల్లో నీటిని ఆజ్ఞాపించాడు, మరికొన్ని స్థలాల్లో దేవుడు భూమికి ఆజ్ఞాపించాడు. రైట్, ప్రభుకి స్తోత్రం చెప్దాం. 5వ దినమున దేవుడు ప్రతి విధమైన జలచర ప్రాణులందరినీ కూడా దేవుడు కలుగు చేశాడు. నీటిని ఆజ్ఞాపించాడు, నీటి అవన్నీ కూడా కలుగు చేసింది, సృష్టి కలిగింది. అంటే అంతకు మునుపు జలములో జలచర ప్రాణులు అనగా చేపలు ఉండేవి కావు. దేవుడు పలికిన తర్వాత అవన్నీ కలిగింది. ప్రభుకి స్తోత్రం చెప్తాం. సరే, దేవుడు సమస్తాన్ని కలుగు చేశాడు. ఈవెన్ ఈనాడు కూడా దేవుడు ఒక వ్యవస్థను పెట్టాడు.
ఆయన మానవుని కలుగు చేసిన తర్వాత మానవుని కూడా ఒక వ్యవస్థ పెట్టాడు దేవుడు. వారిని ఆస్వాదించాడు. మీరు ఫలించండి అన్నాడు. ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా ఫలిస్తూనే ఉన్నారు, అభివృద్ధి చెందుతూనే ఉన్నారు. దేవుని స్తోత్రం. ఇఫ్ యు బిలీవ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యమందును విశ్వసించి ప్రార్థించగలిగినప్పుడు దేవుడు తప్పకుండా ప్రతి ఒక్కరి జీవితాన్ని ఆయన ఫలభరితంగా ఆయన మారుస్తాడని నేను లేఖనాలు కొన్ని విషయాలు తెలియజేస్తాను. ఒకసారి మనం అందరూ కూడా కొలస్సీ పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 15-16 వచనానికి వెళ్దాం. యేసు ప్రభువును గురించి పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తున్నమాట. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం రైట్ 1వ అధ్యాయము 15-16, 15 and 16. Colossians chapter 1 verses 15 and 16. Come on. Yes. 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 Yeah. ఆమేన్. స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువును గురించి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, ఆయన అదృశ్య దేవుని స్వరూపై సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. సకల సృష్టి అంతటి కూడా యేసు ప్రభువారు ఆది సంభూతుడు, ప్రారంభికుడు అని లేఖనం చెప్తుంది. ఆది ఉన్నవాడు అని లేఖనం చెప్తుంది. 16 వచనానికి వస్తే, ఏలైనగా, ఇప్పుడు శ్రద్ధగా వినండి, ఆకాశమందు ఉన్నవియు భూమి అందు ఉన్నవియు, ఇప్పుడు మాట వినండి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ. దృశ్యమైనది మనకు కనబడేది, అదృశ్యమైనవి కనబడనివి, కనిపించనివి అన్నీ కూడా దేవుడే కలుగ చేశాడు. కనిపించనివి ఏంటి? దేవదూతలు, దేవదూతల యొక్క సమూహం. దేవుని స్తోత్రం చెప్దాం గట్టిగా హల్లెలూయా. సో కనిపించనివి కొన్ని, కనిపించనివి కొన్ని. సో కనిపించని వాటిని కూడా ప్రభువే కలుగ చేశాడు. అంటే దేవదూతలు కావచ్చు, ఆత్మలు కావచ్చు, దేవుడే వాటికి కలుగ చేసి ఉన్నాడు. ప్రభుకి స్తోత్రం చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఆకాశమందు ఉన్నవి అంటే, ఆకాశము అన్న వెంటనే మనకు అర్థం అవ్వాలి ఏంటంటే, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, మిగిలిన ఇక అన్నీ కూడా, గ్యాలక్సీ అంతది కూడా, నక్షత్రాలన్నీ కూడా, ఎవ్రీథింగ్ యేసు ప్రభువారు సృష్టి చేశాడు. ఆ రెండో భాగాన్ని కూడా చూస్తే, భూమి మీదనున్న సమస్తము, భూమియు వాటిలోనున్న సర్వం ఆయనే కలుగు చేశాడు. రైట్, ప్రభుకి స్తోత్రం. అండ్ మూడోదిగా చూసినప్పుడు, దృశ్యమైనవన్నీ కూడా ఆయన కలుగు చేశాడు. అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియే. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యము ద్వారానే దేవుడు సమస్తాన్ని కలుగించాడు. వాక్యం అనగా యేసు ప్రభు. స్తోత్రం. వాక్యము అనగా యేసు ప్రభు కనుక వాక్యము పలుకున్నప్పుడు, వాక్యము మాట్లాడుచున్నప్పుడు దేవుడు సృష్టి కలుగా చేస్తాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే నీవు చెడిపోయినా, నిరాకారముగా ఉన్న నీ యొక్క జీవితాల్లో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే నీ నాలుకలో శక్తి ఉంది. అదే సమయంలో దేవుని వాక్యములో కూడా శక్తి ఉంది. ఎందుకనగా వాక్యం అనగా క్రీస్తే కనుక, యేసే కనుక ఆ మాట పలుకున్నప్పుడు అక్కడ వెలుగు కలుగుతుంది. దేవుని స్తోత్రం. అండ్ దెన్ మనం చూస్తే, మనం గమనించినప్పుడు ఆయన సమస్తానికి ఆధారమే ఉన్నాడు. గత కాలంలో మేము జ్ఞాపకం చేశాను, సృష్టి అంతటి కూడా చెవులు ఉన్నాయి. ఉన్నాయా? ఆయన గాలిని గద్దింపగా, గాలి సముద్రమును గద్దింపగా,
సముద్రము అంటే అర్థం ఏంటి? ఓకే, నిమ్మళం అయిపోయింది, కరెక్టే. బట్ నేను చెప్పే విషయం ఏంటంటే వాటికి చెవులు ఉన్నాయి. ప్రతిదానికి చెవులు ఉన్నాయి. సో నీవు మాట్లాడితే అవి వింటాయి. స్తోత్రం. కాబట్టి నువ్వు మాట్లాడుతున్న మాటలు నీ సొంత మాటలు కాక దేవుని వాక్యమును పలికితే అవి వింటాయి. స్తోత్రం. సరే, మన పాయింట్లోనికి మళ్ళీ వద్దాం, మన అంశంలోనికి మనం వద్దాం. సో ఆయన సృష్టికర్త అయిన దేవుడే ఉన్నాడు. నేను చెప్పే విషయం ఏంటంటే దేవుడు ఇప్పటి వరకు కూడా తాను సృష్టిస్తున్న సమస్తాల్లో కూడా కొన్నిటిని దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం ఇప్పుడు కూడా సృష్టి కలుగుతూనే ఉన్నాయి. సో నువ్వు ప్రార్థన చేయవలసింది ఆయన నామాన్ని బట్టి. ఈరోజు నేను చెప్పే అంశం ఏంటి తెలుసా? ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయాలి. ప్రతి స్థలంలో బైబిల్ గ్రంథాలు మనం చూస్తే ఇజ్రాయేల్ ప్రజలు కానీ, ఈవెన్ అదేవిధంగా భక్తుడైన దావీదు కానీ, వారి జీవితంలో వారు అనేక సందర్భాలలో ఇజ్రాయేల్ ప్రజలు దేవుని యొద్ద నుండి వారు తొలగిపోయినప్పుడు ప్రభు అంటాడు, నా నామాన్ని బట్టి ఈ పట్టణాన్ని నేను కాపాడుతాను, నా నామ ఘనత కొరకే ఇజ్రాయేల్ ప్రజల్ని మరలా తిరిగి విడిపించి తీసుకొస్తాను, నా దాసుడైన దావీదును బట్టి యెరూషలేమును నేను కాపాడేదను. దేవుని స్తోత్రం. బట్ అధిక సందర్భాల్లో మనం చూడగలిగితే నా నామమును బట్టి, నా నామ మహిమ కొరకే, నా నామం యొక్క ఘనత కొరకే నేను చేస్తానన్నాడు. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవునికి ఉన్న పేర్లు చాలా పేర్లు ఉన్నాయి. అందులో ఒక మాట మీ జ్ఞాపకం చేయండి. ఈ సందర్భాలలో ఆయన మాట తప్పని దేవుడు. స్తోత్రం. ఆ అంశాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేయాలి. నేను చెప్పే అంశం పదానికి అర్థమేమనగా ఆయన నామమును బట్టి ప్రార్థన చేయాలి. దేవుడు ఇప్పుడు చేయగలడా? నేను మాట్లాడేది అద్భుతాల గురించి కాదు. ఆయన నేడు కూడా సృష్టి చేయగలడా? అందరూ చెప్పాలి. అది గట్టిగా. మరి నమ్మితే చేయగలడు. నేను నమ్మితే వై డోంట్ యూ ప్రే? ఎందుకు నువ్వు ప్రార్థన చేయకూడదు? ఎందుకు దేవుని దగ్గర నువ్వు అడగకూడదు? ఎందుకు దేవుని సముఖంలో నీ యొక్క స్థితిగతులను చెప్పి ప్రభువా ఇక్కడొక సృష్టి కలుగా ఏమని ఎందుకు మొరపెట్టకూడదు? దేవుని స్తోత్రం. మనకందరికి తెలిసిన దైవ వాక్యం పరిచితం అన్నది యెహెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయంలో మనం చూస్తాం ఏంటంటే ఎండిపోయిన ఎముకల లోయలో. దేవుని స్తోత్రం. ఆయన వాక్యము ప్రవచించుచుండగా శూన్యములో నుండి అన్నీ కలుగుతుంది. అక్కడ నిరాకారములో నుండి అన్నీ కలుగుతున్నాయి. దేవుని స్తోత్రం. ప్రవక్త అయిన యెహెజ్కేలు ప్రవర్తించుచుండగా లేఖనం ఏమి రాయబడిందంటే వారందరూ కూడా లేచి ఒక గొప్ప సైన్యముగా నిలబడ్డారు. నిరాకారములో నుండి అంటే ఒక ఆకారం అంటూ అందులో లేదు. ఆకారము లేని స్థలాల్లో దేవుడు ఒక ఆకారమును తీసుకురాగలిగాడు బై స్పోకెన్ వర్డ్. ప్రభుకు స్తోత్రం. అండ్ లేఖనాల్లో నుండి 1-2 లేఖనాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన సృష్టికర్త అయిన దేవుడు ఆయన సృష్టి చేస్తూనే ఉన్నాడు. ఎవరైతే నమ్మి ప్రార్థన చేస్తారో వారి జీవితంలో ఆయన అద్భుత కార్యము చేస్తూనే ఉన్నాడు. సృష్టి కలిగిస్తూనే ఉన్నాడు. దేవుని యొక్క శక్తి ఆగిపోలే. దేవుని సృష్టి ఈ యొక్క ఆదికాండం 1వ అధ్యాయంలోనే నిలిచిపోలే. సృష్టి కొనసాగుతుంది. ఓకే, మీ అందరికీ అర్థం అవడానికి ఒక లేఖనాన్ని మీకు చెప్తాను. ఆదికాండం 21వ అధ్యాయం. ఆదికాండం 21వ అధ్యాయం 14 నుండి 16 వచనం వరకు చదువుకోండి. థ్యాంక్ యూ లార్డ్. ఇక్కడ సందర్భం ఏరేబడిందంటే అబ్రహాము తన యొక్క కుమారుడైన
ఇస్మాయిల్ను, అలాగే తన యొక్క భార్య అయిన హాగారును ఆ దేశం నుండి వారిని కొంత ఆస్తిలో కొంత భాగం ఇచ్చి, కొంత వస్తువులు ఇచ్చి, కొంత వెండి బంగారం ఇచ్చి అక్కడి నుండి పంపించేశాడు. అబ్రహాం పంపించేశాడు. ఎందుకంటే శారా అబ్రహాం మీద ఒత్తిడి తీసుకురాగా అబ్రహాము కొద్దిగా బాధగా ఉన్నా సరే వారికి కొంత ఇచ్చి పంపించేశారు. ఓకే, వారు పారాను అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు. వారు ప్రయాణం చేస్తూ వెళుతుండగా, వారు ప్రయాణం చేస్తున్న సందర్భం అది ఒక అరణ్యం. వారు తీసుకెళ్ళినాక నీరు, తిత్తులో తీసుకెళ్ళిన నీరు కూడా అంతా అయిపోయింది. వారికి ఇక తాగడానికి ఇప్పుడు ఏమీ లేదు. ఇంకా ప్రయాణం ఇంకా చాలా దూరం ఉంది. ఇంకా గమ్యస్థలానికి వారు చేరలేదు. ఆ ప్రక్కన ఎటువంటి గ్రామాలు కానీ పట్టణాలు కానీ ఇల్లులు ఏమీ లేవు, మనుషులు కూడా కనబడటం లేదు. అటువంటి స్థలాల్లో వారు ప్రయాణం చేస్తున్నప్పుడు నీరు అయిపోగా, ఎక్కడ ఆ సందర్భాలలో నూతులు ఉంటుంది కదా, వాళ్ళకి చెరువులు ఉంటుంది, దొరుకుతుంది. అరణ్యము అన్న వెంటనే పదానికి అర్థం ఏంటంటే అది ఒక రకమైన ఎడారి లాంటిది. అందులో అసలు ఏమాత్రం ఇసుక దిబ్బ తప్ప అసలు ఏమీ ఉండదు. అటువంటి స్థలాల్లో ఇప్పుడు ఆమె నీళ్ళు కోసం వెతుకుతుంది తన కుమారుని కొరకు. ఎంత వెతికినా ప్రయత్నం చేసినా ఏమాత్రం కూడా ఎక్కడ దొరకకపోయింది. కనుక నీళ్లు దొరకపోలేని కారణాన్ని బట్టి ఆమె ఒక వెంటివేత అనగా ఒక వీటెను ఇసిరితే ఎంత దూరంలో పడుతుందో అంత దూరానికి వెళ్ళి తన కుమారునికి ఎదురుగా ఉండి ఏడవడం మొదలుపెట్టింది. ప్రభువా, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఈ ప్రాంతంలో ఎక్కడ నీరు దొరకటం లేదు. నా కుమారుని యొక్క చావు నా కన్నులారా నేను చూస్తున్న పరిస్థితి వచ్చింది. నాకు అర్థం కావట్లేదు ప్రభు అంటూ ఏడుస్తూ కూర్చుని ఉంది. దేవుని దగ్గర మొర పెడుతుంది. అదే సమయంలో అతని కుమారుడు అనే ఇస్మాయిల్ కూడా దేవుని దగ్గర మొర పెడుతున్నాడు. ప్రభువా, ఈ సందర్భాల్లో మాకు ఏమీ లేదు, ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు, త్రాగడానికి నీళ్ళు లేదు, మేము తీసుకొచ్చిన నీళ్ళంతా కూడా అయిపోయింది. ప్రభువా, డూ సంథింగ్ లార్డ్, ఏదో ఒక కార్యము చేయి నాయనా. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవుడు కలుగజేస్తున్నప్పుడు ఆయన గమనించండి, మాయా చేసే దేవుడు కాడు. సృష్టికి మాయకు చాలా తేడా ఉంది. మాయ అన్న వెంటనే అప్పుడే ఏదో జరిగినట్టుగా ఉంటుంది, ఆ తర్వాత చెప్పినట్టుగా మాయ అయిపోద్ది. అంటే మరలా కనబడదు. తాత్కాలికమందు కూడా కాదు, క్షణకాలికమంది అది. ఇక్కడ మనం గమనించినప్పుడు ఆయన ఇస్మాయిలు అదే సమయంలో హాగారు ఇరువురు దేవుని దగ్గర మొరపెట్టారు. దేవుని సముఖంలో ప్రార్థన చేశారు. లార్డ్, మేము చనిపోయిన స్థితిలో ఉన్నాం, మాకు త్రాగడానికి నీళ్లు లేదు ప్రభు. ఓకే, ప్రభుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. 17వ వచనంలోనికి మనం వెళ్ళిపోదాం. ఇవన్నీ కూడా 14వ వచనం నుండి రాయబడినది, వివరించినది. దేవుడు ఆ చిన్నవాని మొరను వినను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగారును పిలిచి, హాగారు, నీకేమొచ్చినది? భయపడకము, ఆ చిన్నవాడున్న చోటు దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. ప్రభా, ఈ చిన్న బిడ్డ యొక్క చావును నేను చూడలేకపోతున్నాను, నేను భరించలేకపోతున్నాను. నా కళ్ళ ముందు నా బిడ్డ చనిపోవడం అసలు నేను తట్టుకోలేని పరిస్థితుల్లో ఉంది ప్రభా. త్రాగడానికి నాకు నీళ్ళు లేదు, నా కుమారుని త్రాగడానికి నీళ్ళు లేదు ప్రభా. ఏం చేయాలో తోచని పరిస్థితులు ఉంది ప్రభు అని ప్రభు సముఖంలో మొర పెడితే దేవుని యొక్క దూతను దేవుడు పంపించగా, దూత వచ్చి మాట్లాడుతూ చెప్తున్న మాట, దేవుడు చిన్నవాణ్ణి మొరను విన్నప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగారును పిలిచి, హాగారు, నీకేమొచ్చింది? ఎందుకు నీవు భయపడుచున్నావు? భయపడద్దు. ప్రభుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చూడండి, ఒక నిరాశ నిస్పృహతో ఏ సహాయం లేని సందర్భాలలో త్రాగడానికి కానీ తినడానికి కానీ ఎటువంటి అవసరతలు తీర్చలేని సందర్భాలలో, దాహముగా ఉన్న దినాల్లో, ఆకలిగా ఉన్న దినాల్లో దేవుని సముఖంలో మొరపెట్టారు. అక్కడ ఇప్పుడు కాలంలో మనం గమనించినప్పుడు దేవుడు మానవునికి జ్ఞానం ఇచ్చి మంచి సదుపాయాలను కూడా కలుగు చేశాడు అందరికీ. ఏంటో సదుపాయం తెలుసా? మనకు బండి ఎక్కడైనా అయిపోయింది అనుకో, వెంటనే మనం తెలిసిన వాళ్ళని, బ్రదర్ ఇలాగ అయిపోయింది, ఒకసారి మన చేతులు డబ్బులు లేదనుకోండి, ఆ టైంకి ఫోన్ చేసి ఒకసారి బ్రదర్
ఒక 1000 రూపాయలు పంపండి, ఒక 2000 పంపండి, జస్ట్ ఇక్కడ పలానా స్థలం ఇలాగ అయిపోయిందండి. ఓకే, ఇప్పటి కాలంలో మనిషికి కలిగిన ప్రతి సమస్యకు చాలా వరకు కూడా మొబైల్ ఈ విధంగా సహాయం చేస్తుంది. కానీ అక్కడ మనం గమనించినప్పుడు మొర్ర పెట్టడానికి తప్ప, దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి తప్ప ఏరే అవకాశాలు కానీ సదుపాయాలు కానీ ఏమీ లేదు అసలు. ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది, నాకు అనిపిస్తుంది అలాగలేండి, ఏమని, ఆ మొదటి స్థితి వస్తుంటే బాగున్నేమో అని. అలాగైనా సరే ప్రభు దగ్గరికి జనాలు వచ్చి దేవుని దగ్గర మొర పెడతారని, అన్ని సదుపాయాలు కలిగిస్తే సదుపాయాలు అధికమవుచున్న కొలది ఇంకా దేవునికి ఎక్కువగా ఇష్టలుగా జీవించాలి కదా, దేవుణ్ణి ఇంకా సంతోషపరచాలి కదా, దేవుణ్ణి మహిమపరచాలి కదా, దేవుని దగ్గరికి ఇంకా సమీపంగా రావాలి కదా. సరే, ఈ సందర్భాన్ని గమనించినప్పుడు ప్రార్థన చేశారు, దేవుడు ఆలకించి భయపడొద్దు అని చెప్పాడు. స్తోత్రం. ఏది ఫోన్లో కాదు, డైరెక్ట్ నేరుగా. ప్రభుకి స్తోత్రం. అటువంటి తపన, అటువంటి హృదయ వేదనతో భారంతో ఆమె ప్రార్థన చేసింది. ఆ అబ్బాయి మొరపెట్టాడు. చూడండి 16వ వచనము లాస్ట్ లైన్లో మనం గమనించినప్పుడు, ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి, ఇది హృదయ అంతరంగంలో నుండి వచ్చిన ఒక వేదన, అది మొరపెట్టింది, ఎలుగెత్తి ఏడ్చెను, గుండె బద్దలైనట్టుగా ఏడుస్తుంది. ఆ పక్కన ఎవరు లేరు, వినగలిగిన వారు ఎవరు లేరు ఎక్సెప్ట్ గాడ్, దేవునికి తప్ప. స్తోత్రం. నీ హృదయ బాధలన్నీ కూడా దేవుని దగ్గర చెప్పాలి తప్ప మనుషుల దగ్గర కాదు. మనుషుల దగ్గర కొలని చెప్పామనుకో, అక్కడ కొన్ని తప్పులు జరుగుతాయి. ఏంటి తప్పులు అంటారా? వినండి. పలానా ఒక వ్యక్తి మీద నువ్వు ఆశపడ్డావు, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏదో అడిగావు, వాడు ఇవ్వకపోతే లేఖనం సెలవిస్తుంది, రాజులను నమ్ముకుంట కంటే, అధికారులను నమ్ముకుంట కంటే, ఓకే, రథములను నమ్ముకుంట కంటే, మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కానీ అనేక సందర్భాలలో మనుషుల మీద నమ్మిక ఉంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగిన వెంటనే వారు లేదన్నారు అనుకోండి, లేకపోతే ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారు? ఇక అనవసరంగా ఏమి జరగకుండా వాళ్ళ మీద పెట్టేసుకుంటారు. ఏంటి, పలానా వ్యక్తి నేను అడిగితే ఇవ్వలేదని. వారు నీతో గొడవకు రాలే, కానీ నీవే వారితో విభేదాలను సృష్టి చేసుకున్నావు. అందుకే నువ్వు కలవ చేసుకున్నావు, అక్కడ నీ అంతటా నీవే కలిగించుకున్నావు. అది వారి మీద బాధ కానీ ఇబ్బంది కానీ, వాళ్ళకి ఎలా చేశారని వాళ్ళ మీద పగ కానీ వారి మీద కోపము కానీ నీ అంతటా నీవే కలుగు చేసుకున్నావు. లేఖనం అందుకు చెప్తుంది, మనుషులను ఆధారం చేసుకోద్దరు బాబు, దేవుణ్ణి మాత్రం ఆధారం చేసుకొని ప్రార్థించే. వాళ్ళు ఇచ్చారా, దేవునికి స్తోత్రం. ఇవ్వకపోతే వారి మీద ఏమాత్రం మనం బాధపడకూడదు. మీకు విషయం తెలుసా, దేవునికి కేవలం ఒకటే మార్గం ఉన్నదా? కేవలం ఒక మార్గంలోనే దేవుడు కార్యం చేస్తాడా? అరే, దేవునికి అనేక మార్గాలు ఉన్నాయి. ఒక మార్గం లేకపోతే మరో మార్గంలో దేవుడు అద్భుత కార్యం చేస్తాడు కదా. అందుకే ఆ వ్యక్తి ఇవ్వలేదనుకో, దేవునికి స్తోత్రం అని చెప్పి పర్వాలేదు, ఓకేనండి అనాలి, అండ్ ట్రై. బట్ ఎస్పెషల్లీ దేవుని దగ్గర నువ్వు మొర పెట్టాలి. ఆమె ఎలుగెత్తి ఏడ్చింది. దెన్ దేవుడు ఆన్సర్ ఇచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. ఓకే, హాగారు చింతపడొద్దు, భయపడొద్దు అన్నాడు, నిజమే. కానీ భయపడొద్దు, నేను ఆల్రెడీ అబ్రహాముకి కబురు పంపించాను. అబ్రహాం ఇంటి నుండి ఒక తన దాసుల్లో ఒకడు పరిగెత్తుకుని వస్తున్నాడు, వాడు వాటర్ పట్టుకొని తీసుకొస్తాడు, దిగులు పడొద్దు. అలాగన్నాడా? 18వ వచనం, నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వారిని గొప్ప జనముగా చేసేదని ఆమెతో చెప్పాను అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఓట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి
త్రాగనిచ్చెను. దేవుని స్తోత్రం. నీవు లేచి వెళ్ళి నీ తిన్నవాడిని ఎత్తుకొన్నాడు. దూరంలో ఉండి అతను ఎదురుగా ఉండి ఎలుగెత్తి ఏడవడం ఎందుకు, భయపడొద్దు, వెళ్ళి ఆ అబ్బాయిని ఎత్తుకో. ఆమె వెళ్ళి ప్రభు మాట ప్రకారముగా దేవుని దూత పలికినట్టుగా ఆమె వెళ్ళి ఆ అబ్బాయిని ఎత్తుకున్న వెంటనే అప్పుడు ఆమె కనులు తెరవబడింది. దేవుని స్తోత్రం. ఆమె కనులు తెరవబడగా మనం చూస్తే పక్కనే ఒక నీటి ఊట కనబడింది. దేవుని స్తోత్రం కలుగును. దేవుడు అందులో ఒక ఊటను కలుగు చేశాడు. అంతసేపు ఆమె వెతకలేదా ఈ ప్రాంతం అంతా? ఎక్కడి నుండి వచ్చింది? నేను చెప్పే విషయం ఏంటంటే, ఇక్కడ దేవుడు నీటి ఊటను మాయ చేయలేదు, సృష్టి కలుగజేశాడు. ప్రభుకి స్తోత్రం. అక్కడ దేవుడు నీటి ఊటను సృజింపచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీటి ఊటను సృజింపచేయగా అందులో నుండి నీరు ఇక ఉబకడం మొదలుపెట్టింది. ఆమె వెళ్ళి ఆ నీళ్లను తన కుమారుని అనగా ఇస్మాయిల్ని త్రాగనిచ్చింది. దేవుని స్తోత్రం. దేవుడు ఎక్కడ నీటి ఊటను కలుగజేశాడు? అరణ్యములో, ఎడారిలో దేవుడు నీటి ఊటను కలుగజేశాడు. అనగా నీటి ఊటను సృజించాడు దేవుడు. స్తోత్రం. నా అంశం ఒకటే, ఆయన సృష్టికర్త అయిన దేవుడే ఉన్నాడు. నేడు కూడా ఆయన సృష్టి చేయడానికి సమర్థము కలిగిన దేవుడు. అరణ్యములో హగారు కొరకు సృజించిన దేవుడు నీ జీవితంలో ఆయన సృష్టి చేస్తాడు. నువ్వు దేనికోసము దాహము కలిగి మొరపెడుతున్నావో దేవుడు అక్కడే నీకోసం ఒక ఊటను కలుగజేస్తాడు ఆయన. స్తోత్రం. నిజానికి చెప్పాలంటే ఆమె తాగడానికి, తన కుమారుని తాగడానికి ఇవ్వడానికని, వినండి ప్రభుకి స్తోత్రం చెప్దాం, కేవలము ఒక తిత్తిలో వాటర్ దొరికితే చాలు, అంటే ఒక బాటిల్లో వాటర్ దొరికితే చాలా అనుకున్నది. కానీ ఆమెకు కలిగిన స్థితిని బట్టి ఆమె మొరపెట్టినందుకు ఈనాడు తన అవసరతలు, తన దాహమత తీర్చబడడం కాదు, ఆ మార్గము గుండా ప్రయాణం చేస్తున్న వారందరి దాహము తీర్చగలిగినంత ఊటను దేవుడు కలుగజేశాడు. ప్రభుకి స్తోత్రం. ప్రే, ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేయి. నిన్ను తృప్తిపరచడం కాదు, నీ ద్వారా అనేక జీవితాలను తృప్తిపరచగలుగున్నట్టుగా. స్తోత్రం. నీ దాహము తీర్చడం కాకుండా నీ ద్వారా అనేకులు, నీవు చేసిన ప్రార్థన మూలముగా అనేకుల దాహాన్ని తీర్చగలుగున్నట్టుగా దేవుడు నిన్ను ఒక పాత్రగా చేయగలడు. ఆమేన్. అలాగున్న దేవుడు చేయునుగాక. నీ కోసము అరణ్యములో దేవుడు దేని కొరకు దాహము కొన్నావో అందులోని దేవుడు నీ దాహము తీర్చగలుగున్న ఊటను కలుగజేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ దేవుని లేఖన భాగంలో అదే విధంగా మనం గమనించినప్పుడు సంసోను జీవితంలో న్యాయాధిపతుల గ్రంథాలు కూడా కనబడతాయి. సంసోను కేవలం ఒక పచ్చి గాడిద దావడతో 1000 మందిని చంపేసిన తర్వాత అలిసిపోయాడు. ఆ తర్వాత ఆయన ప్రార్థన చేస్తూ అంటాడు, ప్రభువా, నేను ఇప్పటి వరకు ఒక 1000 మందిని ఫిలిష్తీయులనైతే చంపేశాను, కానీ ఇప్పుడు నా ప్రాణము కొర ప్రాణంతో ఉన్నది ప్రభువా. నేను ఈ స్థితిలో ఉన్నానని వాళ్ళకి తెలిసిపోయింది అనుకోండి, ఇప్పుడు బయటికి కనబడకుండా ఏదో ఫోజు కొడుతున్నాను, కానీ నిజంగా చెప్పాలంటే నేను పూర్తిగా అలిసిపోయిన ప్రభువా. ఈ టైంలో కానీ నేను ఫిలిష్తీయుల చేతికి దొరికాను అనుకోండి, వాళ్ళు నన్ను చంపేస్తారు ప్రభువా. దేవా, నువ్వు ఏదో ఒక కార్యం చేయి. దేవుని స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. సో సంసోను ప్రార్థన చేయగా ఆయన ఉన్న స్థలంలో దేవుడు లేహీలో ఉన్న స్థలంలో నుండి నీటి ఊటను ఆయన కలుగజేశాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆ టైంలో సంసోనును సహాయం చేయడానికి వాళ్ళ తల్లిదండ్రులు కానీ, సంసోనుకు సహాయం చేయడానికి వారి యొక్క కుటుంబ సభ్యులు కానీ, లేకపోతే ఇజ్రాయేలు ప్రజలు కానీ ఎవరు కూడా రాలే. ఆయన ఒక్కడి దేవుని దగ్గర పోరాడుతూ, దేవుని సముఖంలో దేవుని పక్షముగా, దేవుని ప్రజల పక్షముగా ఆయన పోరాడుతూ ముందుకు కొనసాగుతున్న దినాల్లో ఫిజికల్గా, శారీరకంగానే ఆయన అలిసిపోయాడు. ప్రభు మొర ఆలకించాడు. దేవుడి స్తోత్రం. లేహీలో ఉన్న ఒక లోయను దేవుడు చీల్చాడట.
వన్ పర్సన్ కొరకు, ఒక్క వ్యక్తి కొరకు దేవుడు తీర్చాడు. దేవుని స్తోత్రం. ఈనాడు నీ కుటుంబ దాహము కొరకు నువ్వు మొరపెడితే దేవుడు తీర్చాడా? ఒక వ్యక్తి కొరకు దేవుడు ఆయన చీల్చి, నేలను చీల్చి, ప్రభుకి స్తోత్రం, ఎడారిలో అరణ్యములో దేవుడు చీల్చి ఊటను కలుగు చేశాడే. నేను మాట్లాడేది ఆయన సృష్టికర్త అయిన దేవుడు. నేడు కూడా ఆయన నీ కోసం సృష్టి చేయగలడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ దైవ వాక్యంలో మరో వాక్య భాగాన్ని మనకు అందరికి తెలిసిన సుపరిచిత వాక్యాన్ని చెప్తున్నా. ఆదికాండంలో మరొక సంఘటన మనకు కనబడుతుంది. 22వ అధ్యాయంలో. ప్రభుకి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహమా, నీకు ఒక్కడే ఉన్న ప్రియ కుమారుని, నీ ఎవరికైతే అత్యధికంగా ప్రేమిస్తున్నావో ఆ కుమారుని తీసుకొచ్చి నేను చూపిస్తున్న మోరియా పర్వతానికి వెళ్ళి ఆ కుమారునికి బలిగా అర్పణ చేయి. దేవుని మాటకు లోబడి తన భార్యతో కూడా చెప్పకుండా, అనగా శారాతో కూడా చెప్పకుండా, మేము దేవుని ఆరాధన చేయడానికి వెళ్తున్నామని చెప్పి ఇస్సాకును పట్టుకొని బయలుదేరాను. ఇస్సాకు యొక్క భుజం మీదే కట్టెలను పెట్టాడు. వారు కొన్ని ప్రయత్నం చేసిన తర్వాత, కొంత దూరం వారు ప్రయాణం చేసిన తర్వాత దేవుడు చెప్పినాక పర్వతం దగ్గరికి వచ్చారు. ఆడికి వెళ్ళారు. బలిపీఠమును కట్టాడు. బలిపీఠము దగ్గర కట్టెలు పరిచారు. అంత బాగుంది. అప్పుడు వారి కొడుకు ఒక ప్రశ్న అడిగాడు ఇస్సాకు, నాన్న, మన దగ్గర నిప్పులున్నాయి, కట్టెలున్నాయి, కానీ దహన బలికి గొర్రెపిల్ల లేదు కదా నాన్న అన్నాడు. దానికి ముందుగా 5వ వచనంలో మనం చదువుకుంటే 22వ అధ్యాయం 5వ వచనంలో తన దాసులతో, తన సేవకులతో చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఇక్కడే ఉండండి, మీరు రావద్దు, నేనును నా కుమారుని ఇద్దరు వెళ్ళి మేము దేవుణ్ణి ఆరాధన చేసి దేవుణ్ణి సేవించిన తర్వాత మరలా తిరిగి మీ వద్దకు వచ్చేదము అన్నాడు. ప్రభుకి స్తోత్రం. నిజానికి దేనికోసం వెళ్తున్నాడు? ఇస్సాకును బలి చేయడానికి. కానీ ఆయన ఏమంటున్నాడు? మేము తిరిగి వస్తామన్నాడు. ఇస్సాకుకు అస్సలు తెలియదు, తమ దాసులకు అసలు ఏమీ తెలియదు, తన భార్య అయిన శారాకు ఏమీ తెలియదు. అంతా తను ఒక్కడే లోపల పెట్టుకున్నాడు. తనొక ఉద్దేశంతో దేవునికి విధేయత చూపే విషయంలో ఎవరు అడ్డుగా రాకూడదని ఎవరికి చెప్పలే. 8వ వచనాల్లో మనం చూస్తే కుమారుడు అడిగిన ప్రశ్నకు ఇస్తున్న జవాబు ఏంటి తెలుసా? కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెలను చూసుకుంటాడు. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నా కుమారుడు అబ్రహాముతో అంటున్నాడు ఇస్సాకుతో, నా కుమారుడు దేవుడే చూసుకుంటాడు. దాన్ని మనం ఈనాడు ఆ పదాన్ని మనం వాడుతున్నాం. యెహోవా ఈరే, యెహోవాయే చూచుకొనును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఓకే, అంత బాగుంది. కాలు చేతులు కట్టేశాడు, కట్టెల మీద పరిచేశాడు. ఇక తన చేయి చాపి కత్తి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భాల్లో దేవుడు అప్పుడు అన్నాడు, ఇంతవరకు వచ్చిందంటే నిజంగా నేను నరికేస్తాడు, ఆయన వధించేస్తాడు అంటూ దేవుడు అంతని ప్రత్యక్షమై అన్నాడు, అబ్రహమా, ఆ చిన్నవానికి అసలు ఏమి చేయొద్దు, నీవు ఇందు మూలముగా నా యందు భయభక్తి కలిగి జీవిస్తున్నావని, నీవు నా మాటకు లోబడేవాడని, నేను ఇచ్చిన ఆజ్ఞను పాటించేవాడవని, విధేయత చూపిన వాడవని నాకు ఇప్పుడు అర్థమైంది. నేను తెలుసుకున్నాను నీ గురించి. కాబట్టి ఇప్పుడు ఆ చిన్నవాడిని ఏం చేయొద్దు, కన్ను తెరిచి చూడు అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి నువ్వు కన్ను తెరిచి చూడు. దేవునికి స్తోత్రం చెప్దాం. 13-14 వచనం, 22వ అధ్యాయము 13-14 వచనం. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా దహన బలిగా అర్పించెను. ప్రభుకి స్తోత్రం. ఈ సందర్భం అంతటి కూడా ఆ ప్రాంతంలో ఎవరు లేరు, ఏ మనుషులు లేరు.
ఆ ప్రాంతంలో ఎటువంటి యొక్క పశువుల మందలు కూడా ఏమీ లేవు. ఆల్రెడీ అప్పటికే అడిగాడు వాళ్ళ కుమారుడు. 8వ వచనములో మనం చూసుకున్నాము, నాన్న అన్నీ ఉన్నాయి కానీ దేవునికి దహన బలి అర్పించడానికి గొర్రెపిల్ల ఎక్కడ, ఏది కనబడలేదే, ఎలాగో దేని చేద్దాం, దేవుడు చూసుకుంటాడు పదర నాన్న అన్నాడు. అంతా బాగుంది. కానీ దేవుడు అతన్ని పరిశోధించిన తర్వాత ప్రభుకి స్తోత్రం, ఆ విశ్వాస పరీక్షలో అతడు జయించగలిగాడు. అండ్ దేవుడు అతని కొరకు అడగకపోయినా ఆ వెనుక వైపుని చూసినప్పుడట ఒక గొర్రె ఒక పొట్టెల్లో పొదలో తన కొమ్ములు తగులుకొని ఉందట. దేవుని స్తోత్రం. అంతవరకు లేని గొర్రె ఆ పొట్టెల్లో ఎక్కడి నుండి వచ్చింది? వెన్ గాడ్ స్పోక్స్, దేవుడు మాట్లాడితే సృష్టి కలుగుతుంది. హల్లెలూయా. ఒక్కొక్క వ్యక్తి కొరకు దేవుడు ఆయన సృష్టి చేశాడు. అక్కడ హాగారు ఇస్మాయిల్ కొరకు దేవుడు నీటి ఊటను కలుగు చేశాడు. న్యాయాధిపతి గ్రంథంలో సాంసోను కొరకు దేవుడు నీటి ఊటను కలుగు చేశాడు. ఒక గోతిని ఆయన చీల్చాడు. ఇక్కడ అబ్రహాము కొరకై దేవుడు ఒక పొట్టేళ్లను పర్వతం మీద ఆయన, అబ్రహమా ఇలా కూడా చెప్పడానికి అవకాశం ఉంది కదా, అబ్రహమా నీ విశ్వాసము, నీ యొక్క భక్తి, నీ విధేయత, నీ స్వభావం నాకు అర్థమైంది, కాబట్టి వద్దొద్దు, నీ కుమారుని ఏమీ చేయొద్దు. నేను ఆల్రెడీ ఒకరికి చెప్పాను, వాడు ఒక బల్లి తీసుకొస్తాడు, ఒక గొర్రె పిల్ల తీసుకొస్తాడు, ఒక పొట్టెలు తీసుకొస్తాడు, దాన్ని నీ కుమారునికి బదులుగా అర్పణ చేయి అన్నాడా? నో, నీ కన్నులెత్తి చూడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన కన్నులెత్తి చూచినప్పటికీ ఒక పొట్టెళ్ళు అక్కడ ఉంది, పొదలో చిక్కుకొని ఉంది, తన కొమ్ములందరూ కూడా చిక్కుకొని ఉన్నదట. వెళ్ళాడు, దాన్ని విప్పాడు, తీసుకొచ్చి తన కుమారునికి బదులుగా అనగా ఇస్సాకునకు బదులుగా ఆ పొట్టెళ్ళను బలిగా అర్పణ చేశాడు. దేవుని స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. దైవ వాక్యములో దేవుడు సృష్టి కలిగిస్తూనే ఉన్నాడు. క్రొత్త నిబంధనలో ఒక మాట చెప్పి నేను ముగిస్తా. ఇది 2 వాక్యాలు చెప్తాను. ఒకటి యోహాను సువార్త 2వ అధ్యాయం. ఇది నిరాకారములో ఆకారాన్ని కలుగజేశాడు దేవుడు. అక్కడ ఆ కానా అనే విందులో, వివాహ విందులోనికి పిలువబడినప్పుడు వారికి ఆ ద్రాక్షరసము అయిపోయింది. సరే, వాళ్ళ అమ్మాయిలు చెప్పారు, అక్కడ 7 సంథింగ్ జరిగింది. వారు రాతి బాణలను కూడా నింపారు. నింపిన తర్వాత నీళ్లు, హలో స్తోత్రం, నా వైపు చూస్తున్నాడు, నీళ్లు ద్రాక్షారసముగా మారింది. స్తోత్రం. వినండి, ఆ పనివాడితో యేసుప్రభు ఏం చెప్పాడంటే, నీవు ఇప్పుడు ముంచి పెండ్లి ప్రధాని దగ్గరికి తీసుకెళ్ళమన్నాడు. వినండి, జస్ట్ వినండి, నా వైపు చూస్తూ వినండి. నీవు ఇప్పుడు ముంచి పెండ్లి ప్రధాని దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పాడు. పెండ్లి ప్రధాని దగ్గరికి ఈ పనివాడు వెళ్ళి, అయ్యా నీళ్ళు తీసుకెళ్ళి అంటూ, వింటున్నారా, నీళ్ళు తీసుకెళ్ళి అయ్యా ఈ ద్రాక్షరసం చూడండి అయ్యా అన్నారు అనుకో, వాడు అప్పటికే మైండ్, తన బుర్ర పాడిపోయి ఉన్నది. ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడి నుండి రప్పించాలి, ఇప్పటికి అయిపోయింది. మనం పిలుచుకున్నాక బంధువులు, స్నేహితులు వాళ్ళ దగ్గర ఇప్పటికే నేను అసలు అవమానకరంగా మారిపోయింది, అంతా అయిపోయింది అని వాడు మైండ్ అంతా కూడా చాలా ఇబ్బందులో ఉంది, కలవరంలో ఉన్నాడు. ఆ టైంలో వెళ్ళి పనివాడు వెళ్ళి ఒక మగ్గుతో నీళ్ళు తీసుకెళ్ళి ద్రాక్షరసం తాగండి సార్ అన్నారు అనుకో, వాడి పని అక్కడ అయిపోద్ది. అయితే గమనించండి, అతనికి తీసుకెళ్ళి ఇచ్చేటప్పటికే నీళ్ళు ద్రాక్షారసముగా
ప్రభుకు స్తోత్రం చెప్పాలి. అది ద్రాక్షారసముగా మారిపోయినది కనుక ఆయన పుచ్చుకున్నాడు. ఈ సందేహం లేకుండా వాటిని పుచ్చుకున్నాడు. అక్కడ ఒకవేళ నీళ్ళు కనబడి ఉంటే వాడు ఏమాత్రం దాన్ని పుచ్చుకోడు, తీసుకోడు అసలు. ఇది నిరాకారంలో దేవుడు ఆకారాన్ని కలుగజేశాను దేవుడు. దేవుని స్తోత్రం. నేను ఎందుకు ఇక్కడ నిరాకారం అనే పదం వాడాడంటే, బికాజ్ ఆల్రెడీ దెర్ వాజ్ వాటర్. అప్పటికే అక్కడ నీళ్ళు ఉన్నది కాబట్టి నేను దానికి ఆకారం లేదు. ఏ ఆకారం లేదు? ద్రాక్షారసం యొక్క ఆకారము లేదు. అందుకే నిరాకారం అనే పదం వాడాను. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. యోహాను సువార్త 9వ అధ్యాయములో మొదటి వచనం నుండి రాయబడిన మనం చూడగలం ఏంటంటే, అక్కడ పుట్టిక నుండి గుడ్డివాడు ఒకడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. అతని కన్నులు పూర్తిగా మూసివేయబడి ఉన్నది. తన కన్నులు పూర్తిగా మూసివేయబడి ఉన్నది. శిష్యులు ఆయన చూసిన వెంటనే, ప్రభువా వీడు పాపం చేసినందుక, లేకపోతే వీళ్ళ తల్లిదండ్రులు పాపం చేసినందుక ఇలా పుట్టాడు? అందుకే ఒక్కొక్కసారి చాలా సందర్భాల్లో మన నోరు ఉండదు కదా, వెంటనే చెప్పేస్తాం ఈ వ్యక్తి ఇలాగా పుట్టాడంటే ఇలాగ అయ్యాడంటే ఏదో సంథింగ్ ఉంది. వాళ్ళు అక్కడ చెప్పింది అదే, శిష్యులు కూడా అదే చెప్తున్నాడు. వీళ్ళు కానీ అందుకు ప్రశ్న అడుగుతున్నాడు, ప్రభా వీడు పాపం చేసినందుకనా ఇలా పుట్టాడు గుడ్డివాడుగా, లేదా వీడు కాకపోయినా వీళ్ళ తల్లిదండ్రులు పాపం చేశారా? యేసుప్రభు దానికి ఇస్తున్న జవాబు ఏంటి? వీడు కానీ వీడి తల్లిదండ్రులు కానీ, వీళ్ళు కాదరా బాబు ఇక్కడ పాపం చేసినందుకు కాదలా పుట్టేది. కానీ దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క శక్తి ఈయన యందు, దేవుని యొక్క ప్రభావము ఈయన యందు ప్రత్యక్షపరచబడడానికే, దేవుని యొక్క ప్రభావము ఈయన యందు బయలుపరచబడడానికే ఈయన గుడ్డివాడుగా పుట్టాడు. కానీ అతడు పాపము చేసినందుకు కాదు. దేవుని స్తోత్రం. ఈ సందర్భాన్ని బట్టి దేవుని సేవకునిగా మాట చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. మీకు ఒక్కొక్క సందర్భాల్లో ఒక్కొక్క వేళ కొన్ని సందర్భాల్లో కొన్ని సిచ్యువేషన్లో ప్రతికూలమైన పరిస్థితి జరిగిందంటే అక్కడ దేవుని యొక్క మహిమ దేవుడు కనుపరచబడడానికి వెళుతున్నాడని సంగతి జ్ఞాపకం చేసుకో. స్తోత్రం. కఠినమైన పరిస్థితులు మీరు ఎదుర్కొన్నప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవైపు నుండి ఆలోచించవద్దు, దేవుడు అక్కడ తన మహిమను కనపరచబోతున్నాడు విషయాన్ని తెలుసుకో. స్తోత్రం. హల్లెలూయా. సరే, మొత్తానికి గుడ్డివాడుగా ఉన్నాడు. యేసు ప్రభువారు తన యొక్క కండ్లలో ఆయన ఉమ్ము వేసి, నేల మీద ఉమ్ము వేసి బురద చేసి తన కళ్ళలో రాసి, నువ్వు వెళ్ళి సిలోయము అనే ప్రాంతానికి వెళ్ళి కడుక్కోమన్నాడు. వెళ్ళి కనుక్కున్నాడు, తనకు దృష్టి వచ్చింది. ప్రభుకి స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా. పదవచనం. వారు నీ కన్నులు ఎలాగూ తిరగబడనని వానిని అడిగిరి. అయ్యా నీ కన్నులు, వినండి, నేను బిగినింగ్లో ప్రారంభంలో ఒక మాట అన్నాను, అతని కన్నులు పూర్తిగా మూసివేయబడినది అని. గుడ్డివాడు అంటే పూర్తిగా తన కన్ను మూసేయబడింది. అతడు చూపు పొందలేదు. హలో, నా మాట కొంచెం శ్రద్ధగా వినండి. అతడు చూపు పొందలేదు. కళ్ళు ఉండి కనబడకపోయిన వారికి కనబడితే చూపు పొందాడని అర్థం. కానీ అతని కన్నులు తెరవబడింది. అందుకు వాళ్ళేమంటున్నారు, అసలు నీ కన్నులు ఎలాగూ తెరవబడింది అంటే అర్థం ఏంటి? అంతకు మునుపు అన్ని కన్నులు పూర్తిగా మూసేయబడింది. అంటే ఇక్కడ మరలా యేసు ప్రభు ఏం చేశాడంటే, ఆదికాండము 2వ అధ్యాయములో దేవుడు ఏం చేశాడో ఇక్కడ యేసు ప్రభు అదే అందులో జస్ట్ చిన్నది చేశాడు. ఆదికాండం 2వ అధ్యాయంలో ప్రభు ఏం చేశాడు? ఆయన మంటితో మనిషి యొక్క బొమ్మను తయారు చేసి ఆ బొమ్మలోనికి జీవాత్మను ఊదగా నరుడు జీవాత్మ అయిన. అదే కొంత జస్ట్ లిటిల్ స్మాల్ చిన్నది ఇక్కడ వాడాడు యేసు ప్రభు. తన కన్నులు పూర్తిగా మూసేయబడింది, కానీ ఆయన మంటిని రాశాడు. ప్రభుకి స్తోత్రం. ఇప్పుడు వెళ్ళి అన్నట్టున్నాడు, వెళ్ళి కడుక్కో. ఆయన వెళ్ళి కడుక్కున్నాడు అంతే. తనకు ఇప్పుడు తన కనులు తెరవబడి దృష్టిని పొందుకోగలిగాడు.
దేవుని స్తోత్రం. ఆయన ఏ విధమైన దృష్టిని పొందుకున్నాడంటే అక్కడ ఉన్న వారిలో కొంతమందికి కన్ఫ్యూజన్ వచ్చేసింది. ఏంటో కన్ఫ్యూజన్ తెలుసా? కొందరు ఏమంటున్నారంటే, ఏమండి నిన్నటి వరకు ఇప్పటి వరకు కూడా గుడ్డివాడుగా ఉండేవాడు కదా, ఈయనండి ఈయన అని కొందరంటే, మరి కొందరు ఏమంటారో తెలుసా? కాదండి ఈయన కాదు, ఈయనలాగా ఉంటాడు, ఆయన ఈయనకు పోలికలు ఉన్నాడు, ఆయన పోలికలు ఉన్నాడు, కానీ ఈయన మాత్రం అంటే ఈయన మాత్రము కాదు అనే స్థితిలోనికి ప్రజలు ఊహించారంటే మీరు ఊహించుకోండి. నమ్మశక్యమో కానీ పరిస్థితి ఎక్కడ? ప్రజలు నమ్మలేని స్థితిలో ఉన్నారు. అంతగా అతని జీవితంలో ఆ కన్ను అంటే ఆ మూసివేయబడిన వాటిని మరలా కనుగుడ్డు కలిగి ఆయన స్పష్టముగా మామూలు మనుషుల్లాగా ఆయన చూడగలుగుతున్నాడు. ఆయన దేవుని స్తోత్రం. ఈ వాక్యమంతా విన్న తర్వాత మీకు ఏమర్థమైంది? ఈరోజు వాక్య అంశం ఒకటే, ఆయన సృష్టికర్త అయిన దేవుడు. హల్లెలూయా. నేను అందుకే పాత నిబంధన నుండి చూపించాను, అలాగే క్రొత్త నిబంధన నుండి కూడా చూపించాను. నీవు ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే నీ అవయవాలలో ఏవి అయినా సరే కోల్పోయినా తిరిగి ఆయన సృష్టి. దేవుని స్తోత్రం చెప్పాలి. 51వ కీర్తనలో ప్రభు దగ్గర దావీదు ప్రార్థన చేస్తూ అంటాడు, ప్రభువా నా అంతరంగములో నూతన హృదయాన్ని, ఓ లార్డ్ క్రియేట్ ఇన్ మీ ఎ న్యూ స్పిరిట్, నాలో నూతన హృదయాన్ని కలుగా, తెలుగు వర్డ్ ఏంటంటే కలుగా చేయమని, బట్ ఇంగ్లీష్లో మనం చూస్తే క్రియేట్ ఇన్ మీ అంటాడు. దేవుని స్తోత్రం. బిలీవ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని నమ్ము. హీ ఈజ్ ద క్రియేటర్ అండ్ హీ విల్ క్రియేట్. నీ జీవితంలో నీ యొక్క శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని కూడా ఆయన సృష్టి చేయగలడు. నువ్వు కోల్పోయిన వాటిని దేవుడు తిరిగి సృష్టి చేయగలడు ఆయన, బికాజ్ హీ ఈజ్ ఎ క్రియేటర్. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను, ఇప్పుడు మీ జీవితంలో ఆయన సృష్టి చేయగలడని డూ యూ బిలీవ్? మీరు నమ్ముతున్నారా? అది ప్రార్థన చేయండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. ఇఫ్ యూ బిలీవ్ జస్ట్ ప్రే. ప్రార్థన చేయండి. నీ జీవితంలో దేవుడు ఒక కార్యమని చేస్తున్నట్లుగా ప్రార్థించు. దేవుడు సృష్టి చేస్తున్నట్లుగా. రీబాల శకథర నమాదురియలేవి. Oh, glory to the name of God, Father. Oh, we thank you, Father. You are the creator, Lord. Nothing is impossible to thee, Lord. Oh, hallelujah. You create the things that without nothing, oh Lord God. Oh, hallelujah. Praise you, Lord, Father. Oh, you create the things out of nothing, oh God. We thank you and praise your name, oh Father. Oh, hallelujah. దేవుని బిడ్డ, నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని ఆయన ముట్టునట్టుగా ప్రార్థన చేయి. Do something miracle, oh God. Create in me, oh Lord, అని ప్రార్థన చేయి. Hallelujah. Thank you, Jesus. గుడ్డి వారి కనులు తెరిచిన దేవుడు, నిరాకారముగా ఉన్న నీళ్లను ద్రాక్షరసముగా మార్చిన దేవుడు. ఇవాళ శకరాబా అబ్రహాము కొరకై విశ్వాసమును బట్టి ఉన్నందుకు ఓ రవశక పొట్టెలను కలుగు చేసిన దేవుడు, క్రియేట్ చేశాడు దేవుడు. హాగారు ఇస్మాయిల్ కొరకు ఊటను కలుగు చేసిన దేవుడు. నీ జీవితంలో దాహము తీర్చినట్టుగా మొరపెట్టు. శకలమందరియలబాందరియలబో కమనమ షదరియలబే ఓ రేహందరి కమలో శిఖ. Create in me, O God. రిబా శకల. ఉద్యోగ విషయంలో ప్రభు దగ్గర ప్రార్థించే, ప్రభు క్రియేట్ చేయనైనా, నా కొరకు కలుగజేసినైనా. ఉన్న స్థలంలో దేవుడు క్రియేట్ చేయగలిగిన వాడు. నీ ఉద్యోగ, నీ స్టడీకి తగినట్టుగా దానికంటే మించిన అద్భుత కార్యము నీ జీవితంలో చేయగలిగిన వాడైనా. హి ఈజ్ ద క్రియేటర్. Oh, thank you, Lord.
Shikalabala Shandarialabo Rabakamanama Shatarialebe. Oh, hallelujah, hallelujah. ఆయన ప్రారంభం చేశాడు దేవుని బిడ్డ. నీ శరీరంలోని అద్భుత కార్యమని చేయబోతున్నాడు. నీ కాబా షదరియా హల్లెలూయా అని క్రియేట్ చేయబోతున్నాడు. నీ చేతి పనులలో దేవుడు ఒక నూతన కార్యమును కలుగజేయబోతున్నాడు. ఆయన నీ ఉద్యోగ ప్రయత్నములలో దేవుడు ఒక అద్భుత కార్యమును సృష్టి చేస్తున్నాడు. ఆయన లేని వాటి నుండి ఆయన సృష్టి చేయబోతున్నాడు. ఆయన షకలమా దరియలెబే. ఓ మైటీ క్రియేటర్, నీకోసమైన ద్వారాలు తెరవబోతున్నాడు దేవుని బిడ్డ. మైటీ గాడ్ నీకు వందనాలు. ఇశ్రాయేలు దేవుని సన్నిధిలో నువ్వు చేసిన మనవి ఆయన నీకు అనుగ్రహించునుగాక. సృష్టికర్త అయిన దేవుని సముఖములో యేసు ప్రభు నామములో నీవు అడిగిన వాటిని దేవుడు నీకు దయచేయునుగాక. ఈ క్షణము నుండి నీ జీవితంలో దేవుని యొక్క అద్భుతమైన కార్యాలను నువ్వు పొందుదువుగాక. ఆర్థిక వ్యవస్థలో దేవుడు ఒక నూతన కార్యమును చేయునుగాక. యేసు క్రీస్తు నామములో నీ గర్భఫలము తెరవబడునుగాక. యేసు క్రీస్తు ప్రభు నామములో నీ శరీరములో ఆరోగ్యమును పొందుదువుగాక. వండర్ఫుల్ గాడ్, ఐ వర్షిప్ యువర్ నేమ్. Hallelujah, hallelujah. Ikabara shatarala kamandaria lebendriala. మహిమ మీకే నాయన, ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తుంది. నీ వాక్యము సజీవమన్నది, బలము కలిగినది నాయన. రెండుంచగలిగిన ఎటువంటి ఖడ్గము కంటే వాడిగలదే నాయన. ప్రాణ ఆత్మ మూలుగులను సహితం విభజించేంత మట్టుకు దూరుచు నాయన. హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించగలిగినది. నీ వాక్యము నిష్ఫలముగా నీ వద్దకు చేరకనైనా నువ్వు పంపిన చోట అది కార్యాసిద్ధి కలిగిస్తుంది కదా నాయన. సృష్టిని కలుగజేయ నాయన. నీ ప్రజల కొరకు క్రియేట్ చేయనైనా. నీ ప్రజల మేలు కొరకు, నీ ప్రజల క్షమ కొరకు, నీ ప్రజల దీవెన కొరకు నాయన. నీ ప్రజల నాయన దీవెన కొరకు, నీ ప్రజలకు అభివృద్ధి కొరకునైనా, నీ ప్రజలకు నాయన జయము కొరకునైనా, సంఘం యొక్క క్షేమము కొరకు క్రియేట్ చేయమని ప్రార్థిస్తున్నాను. నూతన కార్యమును జరిగించునైనా, కలిగించునైనా. మహిమ మీకేనా, ఘనత ప్రభావాలు మీకే. యేసు క్రీస్తు ప్రభు నామములో ఆమేన్ అనువాడైన యేసు ప్రభు నామములో వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.